హాయ్ సార్, నేను గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి నేర్చుకున్నాను. నాకు ఒక డౌట్ వచ్చింది. ఎర్త్ మనల్ని పుల్ చేస్తుంది కదా, అట్లే మనం కూడా ఎర్త్ని పుల్ చేస్తామా? ఎస్, వెరీ గుడ్ బేటా, మంచి డౌట్ వచ్చింది నీకు. సో గ్రావిటేషన్ ఫోర్స్ ముందు నీకు అది తెలియాలంటే గ్రావిటేషన్ ఫోర్స్ గురించి తెలియాలి. సో గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏం లేదు బేటా, చిన్న డౌట్ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే గ్రావిటేషన్ ఫోర్స్ అంటే ఎర్త్ వల్ల వచ్చే ఫోర్స్ మన గ్రావిటేషన్ ఫోర్స్ అనుకుంటాం. అది మాత్రం కరెక్ట్ కాదు. అయితే గ్రావిటేషన్ ఫోర్స్ న్యూటన్ ఏం చెప్పాడంటే, సో ఏవైనా యూనివర్స్లో ఒక 2 బాడీస్ మనం తీసుకోవాలి. ఇగో ఇది ఫస్ట్ బాడీ కదా, ఈ ఫస్ట్ బాడీకి కొంత మాస్ ఉంటుంది, ఆ మాస్ m1. అంటే మాస్ అంటే ఏంటంటే బేటా, మాస్ అంటే బాడీలో ఉండే మ్యాటర్, అది మ్యాటర్ని మనం మాస్ అంటాం. ఇప్పుడు నీకు మీ బాడీలో మాస్ ఉంటుంది, నా బాడీలో కూడా మాస్ ఉంటుంది. సో ఆ బాడీ యొక్క మ్యాటర్ నేను ఏమంటున్నా అంటే మాస్ అంటున్నా. ఇంకొక బాడీ తీసుకుంటుంది బేటా, అదేంటి దాని యొక్క మాస్ డిఫరెంట్గా ఉంటుందా ఉండదా? ఎస్, ఇక్కడ నేను 2 డిఫరెంట్ బాడీస్ తీసుకున్నా బేటా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సో న్యూటన్ ఏం చెప్పాడంటే, సో ఎనీ 2 బాడీస్ ఇన్ ద యూనివర్స్, వీటి మధ్య ఒక ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందంట. సో ఆ ఫోర్స్ని ఏమన్నాడంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాడు. అంటే ఈ బాడీ దీని మీద ఫోర్స్ అప్లై చేస్తాయి. ఎలా అప్లై చేస్తాయి? పుల్ చేస్తాయి. అంటే పుల్లింగ్ అంటే ఏంటి? లాక్కోవడం. ఇంకో ఇట్లా లాక్ ఉంటుంది, ఇట్లా లాక్ వేసుకుంటుంది అన్నమాట. అదేనండి. నేను రాస్తున్నా అంటే ఫోర్స్ అంటే ఫోర్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎఫ్ కదా. ఎఫ్ అనేది ఇలా రాసాను, ఎఫ్. ఓకేనా బేటా? రైట్. సో ఫోర్స్ ఆన్ ఏ బాడీ మీద? సెకండ్ బాడీ మీద. అంటే నేను ఏం రాస్తాను? ఫస్ట్ లెటర్ 2 రాస్తున్నా. ఓకేనా? 2 రాసినప్పుడు ఫోర్స్ ఆన్ 2 ఎవరు పుల్ చేస్తున్నారు ఈ బాడీని? ఫస్ట్ బాడీ. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ నెంబర్ 1 రాస్తున్నా. అంటే అది మీనింగ్ ఏంటి? ఫోర్స్ ఆన్ సెకండ్ బాడీ డ్యూ టు ఫస్ట్ బాడీ. అంటే ఫస్ట్ బాడీ వల్ల వచ్చే ఫోర్స్ ఏంటి? F21. అదేవిధంగా ఈ బాడీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే ఈ బాడీ దీని మీద ఎంత ఫోర్స్ అప్లై చేసిందో ఈ బాడీ కూడా అంతే ఫోర్స్ అప్లై చేస్తుంది ఈ బాడీ మీద. అంటే ఇది కూడా లాగేసుకుంటుంది. అంటే ఇటువైపు తన వైపు లాగేసుకుంటుంది అనమాట. పుల్లింగ్ అంటే ఏంటి? లాగేసుకోవడం. అంటే ఫోర్స్ ఆన్ ఫస్ట్ బాడీ డ్యూ టు సెకండ్ బాడీ, దీస్ 2 ఫోర్స్ ఆర్ ఈక్వల్. That is the Newton third law is there. Okay na? Action is equal to reaction, but they are equal forces but opposite. That's why the force on first body due to second body is equal to, you write minus. Minus indicates they both are opposite or not. So both are not acting in the same direction. That's why minus F21. These 2 forces are equal in opposite. Okay na? Ante this is the gravitational force. Ante any 2 bodies. అంటే ఎర్త్కి నీకు డౌట్ ఏంటంటే, నీ అసలు డౌట్ ఏంటి? ఎస్, ఎర్త్ అనేది పుల్ చేస్తుంది, మనం పుల్ చేయట్లేదు. దానికి కూడా రీజన్ ఉంది. దాని రీజన్ ఏంటంటే న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? ఇంకో బాడీని ఇలా మనం డ్రాప్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా వదిలేస్తాం మనం, అది అక్కడే ఉంటుందా? ఉండదు, కిందకు వచ్చేస్తుంది. ఎవరు పుల్ చేస్తున్నారు? ఎర్త్ పుల్ చేస్తుంది. అంటే దీనికి ఒక యాక్సిలరేషన్ ఉంటుంది. అంటే ఎర్త్ వల్ల వచ్చే యాక్సిలరేషన్ ఏమంటాం అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటాం. అయితే నీ డౌట్ ఏంటంటే ఎర్త్ ఎందుకు పుల్ చేస్తుందో మనం ఎందుకు పుల్ చేయట్లా? ఇక్కడ చూడనా, నేను ఇప్పుడే చెప్పాను. సో 2 బాడీస్ అనేవి దీని మీద ఈ బాడీ ఫోర్స్ అప్లై చేస్తుంది, అదేవిధంగా ఈ బాడీ మీద ఇది కూడా ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే 2 ఈక్వల్ ఫోర్సెస్ కదా. నేనేం చేస్తున్నా అంటే ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ వన్, ఈ ఎంని తీసుకొస్తున్నా. అప్పుడేమో డివిజన్ అవుతుంది, ఎఫ్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. అంటే చూడనా, అంటే ఈ 2 ఫోర్సెస్ అంటే దీనివల్ల ఈ బాడీ దీన్ని పుల్ చేస్తుంది, ఈ బాడీ దీన్ని పుల్ చేస్తుంది. 2 ఫోర్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఫోర్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఈ 2 ఎలా ఉన్నాయి? ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉన్నాయి. ఇన్వర్స్ అంటే మాస్, ఏ బాడీకి అయితే మాస్ తక్కువ ఉంటుందో ఆ బాడీకి యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. ఏ బాడీకి అయితే మాస్ ఎక్కువ ఉంటుందో ఆ బాడీకి యాక్సిలరేషన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను పెన్ తీసుకున్నా, దీని మాస్ ఎలా ఉంటుంది కంపేర్ టు ఎర్త్? చాలా తక్కువ ఉంటుంది. ఎర్త్ మాస్ చాలా ఎక్కువ ఉంటుంది. చూడు, ఎర్త్ని కంపేర్ చేసుకుంటే ఇది ఎర్త్ అనుకున్నాం, అవునా? ఎర్త్కి మాస్ చాలా ఎక్కువ ఉంటుంది. మాస్ ఆఫ్ ది ఎర్త్, మాస్ ఆఫ్ ది విచ్ ఈస్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ దిస్ పెన్ ఆర్ నాట్? ఎస్. అంటే ఇక చూడు, ఇవేం చెప్పినా కదా, ఇక మాస్ ఆఫ్ ది ఎర్త్ ఎక్కువ ఉందంటే దానికి యాక్సిలరేషన్ ఎలా ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా నేను పెన్ చెప్పిన. సో ఇక్కడ ఏంటి? మాస్ ఆఫ్ ది పెన్ ఇక్కడ చాలా తక్కువ ఉంది, యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే
ఎత్తు కూడా మూవ్ అవుతుంది, కానీ నెగ్లిజిబుల్ యాక్సలేషన్. ఎందుకంటే మాస్కి ఎత్తుకి మాస్ ఎక్కువ ఉంది కాబట్టి అది మన మూమెంట్ అనేది కనిపించదు, కానీ పెయిన్కి తక్కువ ఉంది కాబట్టి యాజ్ కంపేర్ టు ఎర్త్ దీని యాక్సలేషన్ కనిపిస్తుంది మనకి. డౌట్ క్లియర్ అయిందా బేటా? ఓకేనా? ఎస్. సో మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని గ్రావిటేషన్ చాప్టర్ మనం అప్లోడ్ చేయబోతున్నానండి. కాన్సెప్ట్ ఓరియంట్లో ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని షేర్ చేయండి మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ.